పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్సీపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపి బీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. గెలిచిన కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలకు కాంగ్రెస్ దిగడం దారుణమన్నారు. 420 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ విజయం కేసీఆర్ కు మేము ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా 5 మున్సిపాలిటీలు గెలవడం చారిత్రాత్మకమని, యత్నాపూర్ విజయం చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ విజయం వెనుక మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తా ఉన్నారు? ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి, భూముల మీద ఉన్నది, విలువైన భూముల మీద ఉన్నది. వేం నరేందర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూముల పైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డది. కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది. అయినా ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం కట్టింది. మీకు మాకున్నటువంటి తేడా, అవినీతితో రాజ్యం వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏది? ఆత్మగౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి గడ్డ, బీఆర్ఎస్ కు అడ్డ. పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా అంటాం. ఈ మినీ ఇండియాలో కొత్తగా ఏర్పాటైనటువంటి 5 మున్సిపాలిటీలకు 5 మున్సిపాలిటీలు మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో, హరీష్ రావు గారి డైరెక్షన్లో ఎప్పటికప్పుడు దశ దిశ చెప్పి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ 5 మున్సిపాలిటీలను కూడా కేసీఆర్ గారికి మేము గిఫ్ట్గా ఇక్కడ మీ అందరి సమక్షంలో మేము కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాము. ఆ రోజు కేసీఆర్ని కలిసినప్పుడు మేము అందరం ఉన్నాం. హరీష్ అన్న ఒకటి అవినీతికి తెరలేపింది కాంగ్రెస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కలెక్షన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. గాలు నాకు తీసుకెట్లా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇలా మా పార్టీ జెండా పైన మా పార్టీ బీఫామ్ అయిన గెలిచినటువంటి అభ్యర్థిని పోలీసుల సమక్షంలో ఎత్తుకపోయిండు. సమాధానం దానికి చెప్పండి. అసలు మీరా మా గురించి మాట్లాడేది? దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టుంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉందా? అసలు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? అసలు మీలాగా ఎత్తుకపోలే. మీ వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్యలో ఇలా రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఈ ఎన్నిక ప్రజాస్వామ్యంలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టిండు. అధికారంలోకి రాగానే ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి ప్రజాస్వామ్యం ఉందా? ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉన్నదా? ఇలా గెలిచినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎన్నికల అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. మా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను కౌంటింగ్ హాల్లో నుంచి బయటకు రాకుండా ఒక కిడ్నాప్, దొంగలను కదా కిడ్నాప్ చేసినట్టుగా చేతుల మీద నుంచే ఇలా మా కార్యకర్తలు అడ్డం తిరిగినా కూడా పోలీసు సెక్యూరిటీ ఇచ్చి కాంగ్రెస్ కార్లు బస్సులు ఎక్కించిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా దాదాపుగా 3 రోజులు కౌన్సిలర్ గా, వార్డ్ మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి పగలు 30 రోజుల నుంచి పిల్లలందరిని వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే మాతో పాటు మా మైనార్టీ సోదరుడు మా మిరాజ్ ఖాన్ గారు, మరి అదే రకంగా ఇక్కడ ఉన్న మా కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రాలేరు కానీ కుమార్ గౌడ్, ఇంకోటి ఆత్మ కమిటీ కుమార్ గౌడ్ గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లా చాలామంది పనిచేసారు. పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ అక్కడ
కష్టపడి పనిచేసినందుకే ఈ ఫలితం వచ్చింది. ఈ ఫలితానికి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మొత్తం తరఫు నుంచి మీకు మరి మీతో పాటు పనిచేసిన క్యాడర్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క మున్సిపాలిటీ గెలవడానికే మరి కింద మీద పడుతుంటారు, ప్రతిపక్షంలో ఉన్నాము. మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మరి 5కు 5 మున్సిపాలిటీలు మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి ఏమైంది, ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు, మరి మైపాల్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు. కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది ఒక్క గారు కూడా చాలా క్యాండిడేట్ సెలక్షన్స్లో అయితే ఆయన మేము చూస్తుంటే రాత్రి 12-1 గంటలకు నాకు ఫోన్ చేస్తుండే, అన్న లాస్ట్కి వీడు కాంప్రమైజ్ అయింది. సో వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మాణిక్యం అన్న అయితే నాకు అసలు గడ్డపోత గుమ్మడిదల ఉంది అని కూడా తెలియనియకుండా మా అంజన్న మాణిక్యం అన్న ఒక్క ఫోన్ కూడా చేయకుండా దాన్ని ఈజీగా క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చారు. సేమ్ అదేవిధంగా మా బాలరెడ్డి గారు, మా రాజన్న నేనే ఫోన్ చేసి అడుగుతుంటే ఏదన్నా ఏం సమస్యలు లేవా, ఒక్క ఫోన్ కూడా వస్తలేదంటే నేనున్నాక నీకేం తమ్మి అంటుండే మా బాలన్న. సో ఆ రకంగా పని చేసుకుంటూ జిన్నారం మాత్రం స్పెషల్గా మేము ఫోకస్ చేయాల్సి వచ్చింది. మేము కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వెంకటేష్ గౌడ్ గారు కూడా చాలా కష్టపడడం జరిగింది. మరి ఇక అందరి పేర్లు చెప్పినాం కాబట్టి మీకు కూడా టైం ఎక్కువ లేదు కాబట్టి మళ్ళీ అన్న పెద్దలు మాట్లాడేది ఉంది. మరొకసారి దీనికి ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.